హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? స్కూల్కి వెళ్తున్నారా? ఏం తిన్నారు? మీ ఫ్రెండ్స్ని అందరు తిన్నారా అని అడగండి. హాయ్ పిల్లలు, ఈరోజు ఒక కథ చెప్తాను, వినండి. పేరు అమ్మ మాట. ఏం కదా? రామాపురం అనే ఊరిలో గోపన్నకు మేకల మంద ఉంది. ఏమున్నాయి? రామాపురం అనే ఊరిలో గోపన్నకు, ఎవరకు? మేకల మంద ఉంది. ప్రతిరోజు ఆ మేకలను మేత కోసం అడవికి తీసుకువెళ్తూ ఉండేవాడు. ఎక్కడికి తీసుకువెళ్తున్నాడు? ఎందుకు? మేతకు అంటే వాటికి ఫుడ్ అన్నమాట. మీరు ఫుడ్ తిన్నారు కదా, అలాగే వాటికి ఫుడ్ కోసం. ఆ మందలో ఒక మేకకు పిల్ల పుట్టింది. ఎవరు పుట్టారు? పుట్టిన పిల్ల అప్పుడప్పుడు మంద నుంచి బయటకు వెళ్ళిపోయేది. అంటే మీరు స్కూల్కి వెళ్తుంటే స్కూల్కే వెళ్ళాలి. మధ్యలో ఎక్కడికైనా వెళ్ళారనుకో ఏమవుతారు? తప్పిపోతారు. అలాగే మేక అప్పుడప్పుడు బయటకు వెళ్ళిపోయేది. ఆ విషయం గమనించిన తల్లి గట్టిగా హెచ్చరించింది. ఏమని హెచ్చరించిందంటే, ఆ విషయం గమనించిన తల్లి గట్టిగా హెచ్చరించింది, అడవిలో క్రూర మృగాలు ఉంటాయి, ఎక్కడికి బయటికి వెళ్ళొద్దు అని గట్టిగా హెచ్చరించింది. అంతే కదా, అడవిలో ఏముంటాయి? మరి అది చిన్న పిల్ల కదా, ఎదుర్కోలేదు కదా, అందుకే తల్లి ఇలా చెప్పిందన్నమాట. ఆ చిన్న పిల్ల ఏమనుకుందో తెలుసా? అయితే తల్లి తనపై కావాలని కోప్పడుతుంది. నన్ను కావాలని మా అమ్మ తిడుతుంది అనుకుంది. కానీ బయటకు చాలా అందంగా ఉంటుంది, నా సంతోషాన్ని అడ్డం చెప్తుంది అని చిన్నపిల్ల తల్లిపై కోపం తెచ్చుకుంది. ఒకరోజు తల్లికి చూడకోకుండా ఉన్నప్పుడు ఆ మంద నుంచి బయటకు వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది? ఓహో, బయట చాలా అందంగా ఉంది, నేను అన్నీ చూసేయొచ్చు అబ్బా అనుకుంది. కానీ అక్కడ ఏమైంది? అక్కడ ఆ చిన్న పిల్లని ఉండడం చూసి క్రూర మృగాలు ఒక్కసారిగా విరుసుకుపడ్డాయి. అప్పుడు ఆ చిన్న మేకపిల్ల ఏమైంది? చనిపోయింది. అందుకే దీనివల్ల నీతి ఏమిటి అంటే, పెద్దలు ఏది చెప్పినా అది పిల్లల కోసమే, వాళ్ళ సంతోషాన్ని అడ్డు కావాలని కాదు. ఓకేనా? అంటే బయటికి ఎక్కడికైనా వెళ్ళొచ్చా? అది అందుకే దీనివల్ల తల్లి ఏది చెప్తే అది వినాలి అన్నమాట. తల్లి అనే కాదు, పెద్దలు ఏది చెప్తే అది వినాలి. మన కోసం మంచి చెప్తున్నారా లేదా చెడు చెప్తున్నారా అని మీరు కూడా ఆలోచించాలి. ఓకేనా? అమ్మ మాట కథ బాగుందా పిల్లలు? మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. కథ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.